సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా డాక్టర్ రాజశేఖర రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డికి శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అన్ని వసతులు ఉన్నాయని, ముఖ్యంగా గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ లో రోజుకు 10 నుంచి 20 డెలివరీలు అవుతున్నాయని, ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లు కూడా చేస్తున్నామని తెలిపారు. డయాలసిస్ డిపార్ట్మెంట్ లో 10 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, రోజుకు షిఫ్ట్ల ప్రకారం 10 నుంచి 20 మందికి డయాలసిస్ చేస్తున్నామన్నారు. కంటి పరీక్షలు ప్రతిరోజు చేస్తున్నామని, కంటి ఆపరేషన్లను కూడా వారానికి 10 నుంచి 15 మందికి సర్జరీకి మన హాస్పిటల్లో జరుగుతున్నాయన్నారు. అలాగే ఆర్థోపెడిక్ సంబంధించిన ఎముకల విభాగంలో సర్జరీలు కూడా చేస్తున్నామన్నారు. దంత వైద్యానికి సంబంధించిన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, ప్రతిరోజు 400 నుంచి 500 మందికి ఓపీ సేవలు అందిస్తున్నామన్నారు. ఎవరికి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ను సంప్రదించాలన్నారు. హాస్పిటల్లో మంచినీటి సమస్య, మీ సహాయకులు, టాయిలెట్ సిబ్బంది కొరత సమస్యలు ఉన్నప్పటికీ తాము ప్రత్యేక చొరవ తీసుకుని త్వరలో ఇంకా అధిక సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ప్రణీత, డాక్టర్ సుశీల రత్నం, డాక్టర్ రజిత, డాక్టర్ అనిత, మాతా శిశు సంరక్షణ కేంద్రం నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ నిర్మల, వీణా, వకులాదేవి, మేరీ పుష్ప, ఇన్స్పెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ రజిత, ఫార్మసీ ఆఫీసర్ ప్రియా, శశిప్రియ, మోహన్, ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ సతీష్, లలిత, భాను, కమలాకర్, సుధాకర్, హెల్త్ అసిస్టెంట్ వాసుదేవ్, దేవసాని, ఎండి సమీర్, బాబు, కనకయ్య, హాస్పిటల్ పారామెడికల్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మెడికల్ సూపరింటెండెంట్ అండ్ ఇన్ఛార్జ్ టీసీహెచ్ఎస్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అండ్ నేను సివిల్ సర్జన్ పీడియాట్రిక్స్ మా స్పెషాలిటీ. ఇక్కడ మా దగ్గర ప్రస్తుతం ఉన్న సేవలు ఆఫ్థాల్మాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనెస్థీషియా ఉంది, ఈఎన్టీ, డెంటల్, ఆర్థో అండ్ ఓబీజీ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. ప్రజలకు కావాల్సిన సేవలన్నీ కొన్ని సంవత్సరాలుగా నిరాటంకంగా జరుగుతున్నవి. అలాగే కొనసాగిస్తూ కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని స్టాఫ్ కొంచెం, ఇంకొన్ని రిక్రూట్మెంట్ కొత్తగా రావాల్సినవి ఉన్నాయి. సో జరుగుతున్న సేవల్ని ఇంకా మెరుగుపరుస్తూ కొత్త స్టాఫ్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఇప్పటికీ ఉన్న సెన్సెస్కి ఇంప్రూవ్ చేస్తూ మా స్టాఫ్ ఇక్కడ డాక్టర్స్ అందరి కోఆపరేషన్ తీసుకొని, పై అధికారులు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం కోఆపరేషన్తో ఇలాగే కొనసాగిస్తూ సేవలు అందిస్తామని మనకి. సో మన దగ్గర మన గజ్వేల్, సిద్దిపేట జిల్లా, మన చుట్టుపక్కల ఉన్న మండలాలన్నిటికీ ఎక్స్టెండ్ అవుతున్న సర్వీసెస్ని ప్రజలందరూ తప్పకుండా వినియోగించుకోవాలి. నార్మల్ డెలివరీస్, అన్ని రకాల సెక్షన్స్ అండ్ అన్ని రకాల సర్జరీస్ ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అవుతున్నాయి. తప్పకుండా గవర్నమెంట్ ఇస్తున్న సేవల్ని వినియోగించుకొని బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎంత వీలైతే అంత తక్కువగా రిఫర్ కాకుండా ప్రజలకి సేవలు అందించే విధంగా ఇక్కడ కృషి చేస్తామని మా సైడ్ నుంచి